వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇండియన్ టెస్ట్ టీంకి ఏమైంది? ఇది ప్రస్తుతం సగటు క్రికెట్ అభిమాని మధ్య జరుగుతున్న చర్చ. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు ఎందుకు ఆ రకమైన పరిస్థితికి వచ్చింది? ఎక్కడ కూడా చివరి డే ఏదైతే ఉందో, ఫిఫ్త్ డే, దాదాపు 370 రన్స్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ కూడా పోటీ చేసినట్టుగా లేకపోతే ఫైట్ ఇచ్చినట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఇది చాలామంది ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకు అందరు అన్నట్టుగానే ఇది ఎక్స్పీరియన్స్ లేని టీము, కొంచెం యువకులు ఎక్కువ ఉన్నారు, కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన తర్వాత జరుగుతున్న సిరీస్ కనుక కొంత ఆసక్తిగా చూశారు. కొంత ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఈ టీమ్స్కి సంబంధించినంత వరకు కొత్త ప్లేయర్స్ అనేది చూసినప్పటికీ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫస్ట్ టెస్ట్ అనేది చాలా కీలకమైంది. లీడ్స్లో ఫస్ట్ డే ఇండియా ఆడిన తీరును అందరు మెచ్చుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 430 for 3 ఉంటుంది. అంటే 430 రన్స్కి కేవలం భారత్ 3 వికెట్లే కోల్పోతుంది. అలాంటప్పుడు భారత్ మంచి టార్గెట్ అంటే 600 వరకు స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 41 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోతుంది. ఓ పెద్ద కొలాప్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాప్ ఆర్డర్ బాగా ఆడినప్పటికీ మిగతా ప్లేయర్లు ఎవరు 7 కూడా మిడిల్ ఆర్డర్ నుంచి మొదలు కొట్టుకొని లోయర్ ఆర్డర్ వరకు ఎవరు కూడా బాగా ఆడని పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ లాంటి టీంలు తీసుకుంటే లోవర్ ఆర్డర్కి సంబంధించిన ప్లేయర్స్ కూడా దాదాపుగా కనీసం 20 to 30 రన్స్ను కొట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితికి వచ్చినప్పటికీ ఇక్కడ జడేజా కానీ, శార్దుల్ ఠాకూర్లు కూడా కానీ ఏమాత్రం ఆట తీరును సరిగ్గా ప్రదర్శించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆ రకమైన సమస్య వచ్చింది. కేవలం 41 రన్స్కి 7 వికెట్లు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. సో అయినప్పటికీ కొంత గౌరవప్రదమైన స్కోరే చేశారు. ఇంగ్లాండ్ లాంటి దగ్గర అదేవిధంగా బాల్ బాగా స్వింగే పిచ్లో కూడా భారత్ దాదాపు 470 రన్స్ చేసింది అనేది కొంచెం ఓకే ఒప్పుకుంటారు అందరు. ఆ తర్వాత బౌలింగ్లో కూడా కొంత బాగానే బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఎప్పుడు మనకు వికెట్ కావాలంటే ఎవరి వైపు చూస్తాం? బుమ్రా వైపు చూస్తాం. బుమ్రా ఆ ఇన్నింగ్స్లో కూడా ఇంగ్లాండ్కి సంబంధించి 5 వికెట్స్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి వస్తాయి. సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించినప్పుడు కూడా 333కి కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఆ తర్వాత కేవలం 30 రన్స్ వ్యవధిలోనే మరో 6 వికెట్లు కోల్పోయింది. ఒకసారి మనం ఈ మ్యాచ్ని ఇంట్రెస్ట్గా గమనిస్తే ఈ మొత్తం మ్యాచ్లో ఇండియన్ టీంకి సంబంధించిన 5 మంది బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారు. 5 మంది బ్యాట్స్మెన్లు సెంచరీ చేసిన తర్వాత కూడా ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది దాదాపు 100 సంవత్సరాల్లో టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 2 ఇన్నింగ్స్లు కలిసి ఈ ఒక జట్టుకు సంబంధించిన 5 మంది ప్లేయర్లు ఈ మ్యాచ్లో సెంచరీలు పూర్తి చేసినప్పటికీ అయినప్పటికీ ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. చివరి డే వచ్చింది. దాదాపు 350 రన్స్ని మనం దాన్ని కొంత కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండదు. 350 రన్ను ఖచ్చితంగా ఇండియా డిఫెండ్ చేస్తుందనే భావంతోనే చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లేదా ఏ రకంగా అయితే 5 వికెట్లు తీశారో రెండో ఇన్నింగ్స్లో కూడా అలా చేస్తారని చూశారు. కానీ ఎక్కడ కూడా వికెట్ పడిన పరిస్థితి కనిపించలేదు. భారత బౌలర్స్ని చాలా మార్చే ప్రయత్నం చేశారు. ఎక్కడో చోట్ల ముఖ్యంగా ఈ మ్యాచ్లో మనం బాగా చూస్తుంది క్యాచ్లు. ఎన్ని క్యాచ్లు అంటే దాదాపు 8 క్యాచ్లు ఇండియా డ్రాప్ చేసింది ఈ మ్యాచ్లకు సంబంధించినంత వరకు. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు. అంటే ఎక్కడైతే క్యాచ్లను డ్రాప్ చేసామో అక్కడ మ్యాచ్లు గెలవడం అంత సాధ్యం కాదు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పిచెస్లో బ్యాట్స్మెన్ చాలా రేర్గా మనకు అవకాశాలు ఇస్తారు. కానీ అది దాన్ని సద్వినియోగం భారత్ చేసుకోలేదు. జైస్వాల్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. జైస్వాల్ ఒక్కరే దాదాపు 4 క్యాచ్లు డ్రాప్ చేసినట్టుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కోచ్ ఎవరైతే ఉన్నారో మీడియాతో మాట్లాడిన తర్వాత కొంత వాళ్ళందరినీ వెనుకొసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొలాప్స్ అయితే జరిగినప్పటికీ కొంత కొత్త వాళ్ళకు మనం అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. ఎవరు కొత్త వాళ్ళు అనేది ఒకసారి ఆలోచిస్తే కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చారు. కరుణ్ నాయర్కి సంబంధించి అదొక సినిమా కథ అందరికీ బాగా తెలుసు. దాదాపు 8 సంవత్సరాల క్రితం టెస్ట్ క్రికెట్ ఆడిన తర్వాత మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అప్పట్లో 8 ఏళ్ల క్రితం ఆయన ఒక ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ ఆధారంగానే సరే డొమెస్టిక్లో ఖచ్చితంగా బాగా ఆడాడు కరుణ్ నాయర్ కనుక ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ 2 ఇన్నింగ్స్లో కూడా కరుణ్ నాయర్ ఏమాత్రం ప్రభావం చూపని పరిస్థితి కనిపించింది. మిగతా ప్లేయర్లు కేవలం టాప్లో జైస్వాల్ కానీ, గిల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు మాత్రమే బాగా ఆడిన పరిస్థితి కనిపిస్తుంది. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ టాప్ ఆడాడు. 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన దాదాపు మొత్తం చరిత్రలో 2వ బ్యాట్స్మెన్గా చెప్తారు. గతంలో జింబాబ్వేకి సంబంధించిన ఆండ్రీ ఫ్లవర్ ఈ రకంగా వికెట్ కీపర్ ఉంటూ 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేసిన చరిత్ర అతనికి ఉంది. ఇప్పుడు రిషబ్ పంత్కి ఆ చరిత్ర వచ్చింది. ఇన్ని పాజిటివ్లు ఉన్నప్పటికీ టీంలో ఎక్కడో ఆ స్పిరిట్ కనిపించలేదు. ఇంగ్లాండ్ లాంటి, ఆస్ట్రేలియా లాంటి దగ్గర ఆడుతుంటే అగ్రెసివ్నెస్ కనిపించాలి. అది మనం విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు బాగా చూసేవాళ్ళము. కొంచెం టీం డౌన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకెళ్ళి అగ్రెసివ్గా లేదు. ఫీల్డర్స్ అంతా ఎక్కడికక్కడ ఉంటారు. ఏదో బౌలింగ్ వేస్తున్నాము. ఎన్ని సింగిల్స్ ఇచ్చారు లాస్ట్లో? కేవలం 40 రన్స్ కేవలం సింగిల్స్ మాత్రమే వాళ్ళు తీశారు. సింగిల్స్ ఇవ్వాల్సిన అవకాశం లేకుండే టీం కొంచెం కరెక్ట్గా ఆలోచించి ఫీల్డింగ్ను కూడా చేయాల్సి ఉండే కానీ ఆ రకమైన పరిస్థితి కనిపించట్లేదు.
కొత్త టీం అవునన్నా కాదని ఇది కొత్త టీము, యువకులు ఉన్నప్పటికీ టీము గెలిచే అవకాశం ఉన్న చోట్ల కూడా ఓడిపోతున్నాం కనుక రెండో టెస్ట్కైనా కానీ కొంత మార్పులు చేయాలి. సాయి సుదర్శన్ రెండో టెస్ట్కి అందుబాటులో ఉంటాడా లేడా అన్నదానికి కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతనికి యాంకిల్కి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది కనుక సాయి సుదర్శన్ రెండో టెస్ట్కి అనుమానంగా చెప్తున్నారు. రెండో టెస్ట్కి సాయి సుదర్శన్ లేకపోతే మూడో ప్లేస్లో ఎవరు వస్తారు ప్రతి టీంకి, ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి ఎవరైతే థర్డ్ ఆర్డర్లో వస్తారో అది చాలా కీలకమైన ఆర్డర్. అది గతంలో విరాట్ కోహ్లీ వచ్చారు, పుజారా వచ్చేవాళ్ళు, అలాంటి బ్యాట్స్మెన్ అక్కడ లేకపోవడం వల్ల ఇండియాకు ప్రస్తుతం సమస్యలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ తప్పులన్నింటినీ అధిగమించి ఫీల్డింగ్ కానీ బౌలింగ్లో కానీ బుమ్రా ఒక్కరే బౌలింగ్ చేయాలి. ఇంకొకటి సమస్య ఏముందంటే ఇక్కడ ప్రధానంగా మనకు బుమ్రా 5 టెస్టులు ఆడరు. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ గంభీర్ కూడా చెప్పారు. మొత్తం 5 టెస్టుల సిరీస్లో కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతారు. అంటే ఇప్పటికే ఒక టెస్ట్ అయిపోయింది, ఇంకా 2 టెస్టులు మాత్రమే బుమ్రా ఆడబోతున్నాడు. ఆ 2 టెస్టులు ఏంటి, నెక్స్ట్ టెస్ట్ ఆడుతున్నారా లేదా తెలియదు. బుమ్రా ఆడకపోతే మనకు వికెట్లు పడే పరిస్థితి కనిపించట్లేదు. మనం సెకండ్ ఇన్నింగ్స్లో చూసాం, ఇంగ్లాండ్కి సంబంధించినంత వరకు ఎవరిని కూడా కనీసం బీట్ చేసే పరిస్థితి మనకు కనిపించలేదు. ఒకవేళ నిజంగానే బుమ్రా 2 టెస్టులకు దూరం అయితే ఇండియా ఏ రకమైన పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో గెలవాలంటే 20 వికెట్లు తీస్తేనే గెలుస్తాం. ఆ రకమైన పరిస్థితికి ఇండియా రావాలి. కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు.